నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అయోధ్యలో వైభవంగా బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. గూడూరులో పులకించిన భక్తజనం. పలు దేవాలయాల్లో విశేష పూజలు. ప్రధాన రహదారుల్లో వైభవంగా సాగిన శోభాయాత్ర. పలు చోట్ల ప్రసాదాల వితరణ. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకోవాలి. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, స్థానికులు. న్యాయం చేస్తామని వెల్లడించిన ఎస్ఐ అంజిరెడ్డి. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రం షర్మిల. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించండి. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో బాక్సర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు పట్టణం రామమయంగా మారింది. అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఓవైపు ఆలయాల్లో భజనలు, పూజలు, మరోవైపు ప్రధాన వీధుల్లో జై శ్రీరామ్ అంటూ శోభాయాత్ర నిర్వహించడంతో భక్తజనం పులకించింది. అయోధ్య నగరంలో బాలరాముడు కొలువుదీరాడు. 5 శతాబ్దాల ప్రజల కళ సాకారమైంది. పురాణాల్లో వర్ణించిన విధంగా అందాల రాముణ్ణి చూసి ప్రపంచం మురిసిపోయింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. బాలరాముని విగ్రహావిష్కరణ ఒక అయోధ్య నగరానికే పరిమితం కాలేదు. దేశమంతా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఊరు వాడ శోభయాత్రలు నిర్వహించారు. ఆలయాల్లో భజనలు చేశారు. అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని చూసి భక్తజనం పులకించింది. ఈ నేపథ్యంలో భాగంగా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. నివాస గృహాలు, దుకాణాల వద్ద శ్రీరాముల వారి జెండాలను ఎగురవేశారు. ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. రామనామం పఠిస్తూ భక్తులు భజనలు చేశారు. ప్రధాన వీధుల్లో శోభాయాత్ర చేపట్టారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ భక్తి పార్వస్యంలో మునిగిపోయారు. మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు. రాజా వీధిలో వ్యాపారులు శ్రీ సీతారాముల భక్తి గీతాలను ఆలపిస్తూ పట్టణంలో నృత్యాలు చేశారు. ఉత్సాహంగా ప్రదర్శనలు నిర్వహించారు. బాలాజీ నగర్లో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద పూలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. చిన్న కుమ్మరి వీధి వద్ద ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీరామ గీతాలు ఆలపిస్తూ భజనలు చేశారు. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని దేవాలయాలు, ప్రధాన కూడళ్ల ప్రాంతాల్లో ప్రజలు ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం. ఈ జగమంతా రామమయం, అంతా రామమయం.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జోగి శ్రీనివాసుల కుటుంబాన్ని ఆదుకోవాలని, కారణమైన వాహనం ఎవరిదో చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు మృతి చెందడంతో గ్రామంలో కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామానికి చెందిన జోగి శ్రీనివాసులు మోటార్ సైకిల్పై వెళ్తుండగా కలవకొండ ప్రాంతంలో టిప్పరు ఢీకొనడంతో మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చింతవరం గ్రామంలో సోమవారం బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి రహదారిపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రమాదానికి కారణమైన వాహనం ఎవరిదో చెప్పాలంటూ వారు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ అంజిరెడ్డి అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్ఐ అంజిరెడ్డి మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వాహనాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. 20వ తేదీ సాయంత్రం సుమారుగా 7 గంటల ప్రాంతంలో చింతవరం విలేజ్కి సంబంధించిన జోగి శ్రీనివాసులు అనే ఆయన గూడూరు నుంచి చింతవరం విలేజ్ వస్తుండగా కలవకుంట దగ్గరికి వచ్చేటప్పటికి ఒక గుర్తు తెలియని వాహనం ఆయన గుద్దటం వల్ల ఆయన్ని ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసేటప్పుడు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో చేరినామంటే అప్పటికి రాడ్ టు డెత్ అనేది ఇచ్చేసారు. దానిపై హిట్ అండ్ రన్ కేసును నమోదు చేశాము. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి చేస్తాము. దాంట్లో మనము యాక్చువల్గా ఈ రూట్లో తిప్పవరం కానీ చింతవరం మధ్యలో 3 సీసీ కెమెరాలు ఉన్నాయని దాంట్లో అయితే ఏమో సరైన క్లారిటీ రాలేదు. సో అలానే ఇప్పుడు ఇక్కడ 2 టీములుగా విడిపోయేసి జీపీఎస్ని ఉన్నాయి. ఇక్కడ సుమారు ఒక 50-60 వెహికల్లు ట్రాలీలు తిరుగుతున్నాయి. ఆ 50-60 వెహికల్ జీపీఎస్ని చెక్ చేసి దాంట్లో తొందరగా వెహికల్ ట్రేస్ చేసి. అలాగే స్థానికులు మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తల్లికి వైద్యం, పిల్లలకు చదువుకునేందుకు ఇంటి పెద్ద శ్రీనివాసులు అని, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరారు. చింతవరం గ్రామస్తుని జోగు శ్రీనివాసులు అనే అతను నెల్లూరు పోయి సాసిగూడ పోయి వస్తున్న తత్వంలో కలవకొండ వచ్చేసరికి ఫోన్ వచ్చింది. పక్కన పెట్టుకుని ఫోన్లో మాట్లాడతాడు. వెనక నుంచి టెప్పర్ వచ్చి దిగుకునేసింది. బైక్ వచ్చి సైడ్కి వెళ్ళిపోయింది. టెప్పర్ వచ్చి అవతల ఎక్కి దిగేసింది. ఈ లోపల వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశారు. ఆ అబ్బాయి పోయేటప్పటికి అక్కడ 10 మంది గ్రామస్తులు గుంపుకొని చూసుకుంటా అనేటప్పటికి పిల్లడికి ఏంటంటే, మీరు అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నాము, మీరు ఆ బాడీ పడిపోయిన అతను తీసుకుని వెళ్ళిపోండి, మేము ఫోటోలు తీసుకున్నాం, వాట్సాప్ పెట్టినాం రెడ్డికి. ఆ రెడ్డి అనేది క్లారిటీగా అతను లేడు. అంటే ఈ పిల్లోడు ఇక్కడ చదువుకోవాలా, పిల్లోడు చదువుకుంది సూళ్ళూరుపేటలో చదువుకున్నాడు. ఇక్కడ ఈ లోకల్ అయితే ఫ్రెండ్ సర్కిల్లో చెప్తారు, దానికి ఎవరు తెలియదు. వాళ్ళ నాన్న తెలుసు కానీ ఈ పిల్లోడు తెలియదు. అతను జోగి శ్రీనివాసులు అని పేరు అందరికీ తెలుసు. అది మామూలు జోగి శ్రీనివాసులు అంటారు, జేసీపీ శ్రీనివాసులు అంటారు. అందరూ జేసీపీ శ్రీనివాసులు అంటారు. వీళ్ళు పిల్లకాయలకి న్యాయం చేయాలి. కానీ కొట్టిన బండి అక్కడ లేదు. బండి అక్కడ పెట్టేస్తున్నా ఇన్సూరెన్స్ ఏదో వాళ్ళకి తగినంత న్యాయం చేయగలుగుతాం. తర్వాత నేను గ్రామస్తుల్లో వాళ్ళ బంధువులకి వాళ్ళకి అందరికీ తెలియపరిచాను. మా పిల్లలందరూ కూడా బండ్లు వేసుకొని కార్లు వేసుకొని వెనకన్నా వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తే, వాళ్ళ ఇంట్లో చిన్న అబ్బాయి సార్ చదువుకుంటా వచ్చి ఇంట్లో ఉన్నాడు. ఒక 15-16 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఒక 2 కలిసిపోయారు ఆ స్థలానికి. అక్కడ రక్తపు మడుగులో కాలంతా బాగా చితికిపోయి ఎముక బయటకు వచ్చేసేసి మాటలు మాత్రం వచ్చి దాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అబ్బాయి. వెంటనే అంబులెన్స్ వచ్చింది. ఆ గ్రామస్తులు మేము ఫోటోలు తీసుకున్నాము, ఆ టెప్పరు ఫోటోలు అవన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము పెడతాము, మీరు వెంటనే నాన్నని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. గూడూరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళారు సార్ ఆ పిల్లలు. వెనకన్నే మా వాళ్ళందరూ కూడా వెళ్ళారు. నాంచారంపేట వెళ్ళేసరికి చనిపోయాడు సార్ ఆ అబ్బాయి. అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత రిటర్న్ హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం చేసుకొని నిన్న సాయంకాలానికి ఎత్తుబడి చేసాము. వాళ్ళ ఇంటి పరిస్థితి ఏందనంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ క్యాన్సర్ పేషెంట్ సార్. ఆ మంచంలో ఉంటుంది. ఆ అమ్మాయి బయట పోయి పని చేసుకోలేదు. బడిలో ఆయాగా చేసుకుంటారు సార్. ఎలిమెంటరీ స్కూల్ పక్కన ఉంటే అక్కడ పిల్లలకి ఆయాగా చేసుకుంటుంది. 2 చదువుకునే పిల్లలు ఉన్నారు, 2, ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిల వచ్చారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ,
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. ఏపీలో ఎవరి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసునని, ఇదంతా చంద్రబాబు ఎత్తుగడేనని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. 63 సీట్లే వాళ్ళకి వచ్చింది. అత్యవసర దీంతో బయట ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది. రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ యథేచ్ఛగా వాడుకున్నారు. మన ఎన్నికల్లో టైంలో ఏకంగా అక్కడ పార్టీని పెట్టి 3 ఏళ్ళు నడిపారు. అక్కడికి వెళ్ళి దానికి ఏదో వేణీలకు చల్లనట్టం కొంచెం మన పలుకు కూడా ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారి ప్రధాని గారికి మనం పనికొచ్చేదేమో తెలియదు. కానీ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు, ఎందుకు వచ్చారు? ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారు చేయాలో ఇంకోటం కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లానే ఉంది. అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేరకూడదు. మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్. అంతవరకే పోవాలి. అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసుకో మొత్తం దాని మీదనే. సో మేము అడుగుతున్నది ఒకటే, ఇంతకుముందు కొంత ప్రస్తావన, అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉంది? చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అడ్డగోలుగా డివైడ్ చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ అనేది చిన్న ముక్క మనకు ఇచ్చేసి పంపించారు. వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు ఏమి అడుగుతున్నారు? స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారు? అసలు పోరాడాల్సిన అవసరం ఉంది? చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారో, చంద్రబాబు మాట్లాడారో, ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండాస్ చేశారు. 5 ఏళ్లకు ఒకసారి మాకు పరీక్షలు వస్తాయని, ఆ పరీక్షల్లో తనను పాస్ చేసేందుకు అందరూ సహకరించాలని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభ్యర్థించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించి వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఆయన వేరే కార్యక్రమానికి బయలుదేరాల్సిన తను కూడా ప్రయోగ చేయాలని ముందుకొచ్చిన రామారావు గారికి ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి అందరి మన్ననలు వచ్చామా వెళ్ళామా వాకింగ్ చేసుకున్నామా అన్న ధోరణే కాకుండా అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఏసీ స్టేడియం వర్కర్స్కి ఈ జిల్లాలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే గుర్తింపుతో ముందుకు సాగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిట్ట చివరిగా మీ అందరూ కూడా నాదొక అభ్యర్థన, విద్యార్థులకి సంవత్సరానికి ఒకసారి పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో పాస్ కావాలన్నా ఫెయిల్ కావాలన్నా వాళ్ళు బాగా చదివితేనే. రాజకీయ నాయకులకి 5 ఏళ్లకు ఒకసారి పరీక్షలు వస్తాయి. మరో వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది. అయితే ఆ పరీక్షల్లో నేను పాస్ కావాలంటే మీ అందరి సహకారం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఏసీ స్టేడియం వాకర్స్గా మీలో భిన్న రాజకీయ పార్టీలు, భిన్న రాజకీయ భావాలు ఉండే ఆలోచనలు ఎంతోమంది ఉంటారు. కానీ ఏసీ స్టేడియం వాకర్స్ని పార్టీలకు అతీతంగా నాకు సాయం చేయండి, నా పరీక్షలో పాస్ అయ్యేదానికి మీ ఆశీస్సులు అందించండి అని అడిగే అర్హత నాకున్న భావించి అడుగుతున్నా. ఇది రాజకీయ వేదిక కాదు, నేను రాజకీయ ఉపన్యాసాలు చేయడం లేదు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు పట్టణంలో దేవాలయాల్లో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలకు భక్తులు విరుగా చేరుకుని జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేస్తూ పులకించిపోయారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగే వరకు భజనలు చేశారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 1,00,000 తులసి పూజ వైభవంగా నిర్వహించారు. అలాగే గమళ్లపాలెంలో కొలువైయున్న శ్రీ పాండురంగ స్వామి దేవాలయం వద్ద స్వామివారి శోభాయాత్ర ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, మహిళల కోలాటాలు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పాల్గొని పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంత్రం నీ
40 రోజులకు పైగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దారుణమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఇంద్రావతి తదితరులు అన్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె 40 రోజులు దాటింది. అయినప్పటికీ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఇంద్రావతి తదితరులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. న్యాయపరమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. లక్షల సంఖ్యలో విజయవాడ చేరుకోవడం అయితే అక్కడికి ఎక్కడ వాళ్ళని అక్కడే అరెస్టులు చేయించి శిబిరంలో లేక చాలా ఇబ్బందులు పెట్టారు. మేము వేతనాలు పెంచమని అడిగాము. అది ఒక్కటే మా తప్ప. దీనికి మీరు సమాధానం చెప్పి తీరాలి. దానికి తోడు ఇప్పుడు టెర్మినేషన్ అని, షోకాదులని, ఇలాంటి ఎస్మా అని ఇలాంటివన్నీ మా మీద ప్రయోగం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉన్నట్టు ఉంది. కాబట్టి ఏదైనా కానీ మీరు మా సమ్మెను ఉండి మేము కొనసాగిస్తాము. మా సమస్యలు తీరిన మరి ఏ ఎటువంటి కూడా మాకు న్యాయమైన కోరికలు నెరవేర్చలా. అయ్యా మేము అడిగేది ఒకటే, మాకు న్యాయమైన కోరికలు తీరవండి మేము అడగల. ఆ రోజు నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు మా కాడికి వచ్చి నేనున్నాను, మీకు అండగా ఉంటాను, మా నాయన వాట్సాప్ మేము కూడా రైతు బిడ్డలని చెప్పి ఏదేదో కళ్ళబొల్లో మాటలు చెప్పి ఓట్లు గుంజుకొని గెత్తెక్కాడు. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటి, ఇతర రాష్ట్రాల కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ అదనంగా ఇస్తామన్నాడు. ఈరోజు తెలంగాణకే మనం చూస్తుంటే 3000 రూపాయలు దిగుదాలు ఉన్నాం. అది ఎక్కడ న్యాయం అని చెప్పి ఆ రోజు నుంచి కూడా పోరాటం చేస్తూ ఉంటే 1000 రూపాయలు మాత్రమే పెట్టాడు. కానీ దగ్గరికి ఆయన కాలం పోయేదానికి దగ్గరికి వచ్చింది కాబట్టి విత్తలుగా బంధువులు చేసుకుంటూ వస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలే. కానీ న్యాయం చేయకపోగా కూడా ఈరోజు అందరం కూడా ఏకమైపోయి చలో విజయవాడ. అదేవిధంగా టోల్ ప్లాజాల దగ్గర కానీ తనిఖీలు నిర్వహించి వాళ్ళని దించేసి పోలీస్ స్టేషన్లు పంపించడం సిఐటి తీవ్రంగా ఖండిస్తుంది. ఈ అక్రమ అరెస్టులు మీద మీరు భయపడి ఎందుకు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు అడుగుతున్నారా? లేదు. మీ ఆస్తులు అడుగుతున్నారా? లేదు. వాళ్ళు అడుగుతున్నది ఏంది? మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నారు. అంతవరకే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నారు. దాంట్లో ఏమీ లేదే. దానికి ఎస్మా నోటీసులు. ఎస్మా ఎందుకు ప్రయోగిస్తారు? తక్షణం ఎమర్జెన్సీ కింద ప్రయోగిస్తారు. ఎమర్జెన్సీని కింద అంగన్వాడీలని చేర్చినప్పుడు వాళ్ళకి నిత్యావసర వస్తువులు గర్భిణీ స్త్రీలకు వాళ్ళు ఎన్నో వందల మంది వేల మంది విద్యార్థులకు పోషకాహారం ఇచ్చి ఐఏఎస్ ఆఫీసులు ఉద్యోగస్తుల్లో వాళ్ళు ఇప్పుడు ఎన్నో సర్వీసుల్లో ఎంతో కాలంగా సర్వీసులు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి మీరు కనీసం మానవత్వం కూడా లేకుండా వాళ్ళని జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి ఆహ్వానించకుండా నిర్బంధించడం అనేది చాలా దుర్మార్గము. గత ప్రభుత్వం కూడా గుర్రాలతో తొక్కించి ప్రభుత్వాన్ని. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభావతి, బివి రమణయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న సాయి సత్సంగ నిలయంలో శ్రీరామనామ సంకీర్తనలతో శ్రీరామచంద్రుల ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. భారతీయుల హిందువుల యొక్క ప్రపంచవ్యాప్తమైనటువంటి హిందువుల యొక్క మనోభీష్టమైనటువంటి 496 ఏళ్ల కళ ఇవాల్టి రోజు మన కళ్ళ ముందర మనం చూస్తున్నటువంటి శ్రీ రామచంద్రుల వారి యొక్క అయోధ్య బాల రామచంద్రుల వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం.
గూడూరులో మన సత్సంగ నిలయంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో దేదీప్యమానమైనటువంటి రామనామ స్మరణ అఖండంగా జరుగుతూ, నామస్మరణతో పాటుగా హారతులతో పాటుగా రామనామ సంకీర్తన వైభవము, మన భారతదేశ ప్రధానమంత్రి యొక్క చొరవ, గౌరవ మోడీ గారి యొక్క చొరవ, అలాగే ఆర్ఎస్ఎస్ కావచ్చు, అనేకమైనటువంటి విభాగాలన్నీ కూడా తీసుకున్నటువంటి చొరవ, ముఖ్యంగా ప్రత్యేకంగా ఇవాల్టి రోజు హిందూ బంధువులందరికీ కూడా విశేషమైనటువంటి ఆ యొక్క మహిమాన్వితమైనటువంటి స్వామి అనుగ్రహం పొందేందుకు గాను ఉత్తరప్రదేశ్లో ఆదిత్య యోగి చాలా చక్కటి చొరవ తీసుకున్నాడు. అభిజిత్ లగ్న కాలంలో ఇవాళ ప్రతిష్ట నిజంగా మన దేశంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇవాళ రోజు. పూర్వంలో రామచంద్రుల వారి యొక్క పాలనలో ఉన్నటువంటి భూభాగం అంతా కూడా ఇవాళ రోజు రామనామ అఖండనామ సంకీర్తనం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులంతా కూడా ఇవాళ విశేషంగా చేసుకుంటున్నారు. అనేక ప్రాంతాలలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగస్వాములైన అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టలో భాగంగా నెల్లూరులో కొలువైయున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో అఖండ దీపాలను రామనామ స్మరణలతో భక్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసులరెడ్డి, అర్చకులు రఘురాం శర్మ, ఆలయ చైర్మన్ రత్నం జయరాం, ధర్మకర్తలు రాంబాబు, రామ్మోహన్ రెడ్డి, పద్మజ, భారతి తదితరులు పాల్గొని పూజలు చేశారు. నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ కోటి ఇంద్రావతి మినీ ఫంక్షన్ హాల్లో శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. అభిషేకాలు, స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దాతగా పూలా శ్రీనివాసుల కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మనువు కోడెల్ది సీతమ్మ బడిర 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 సుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన, సుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట, సీతమ్మ తెలు పంట, కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, లింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర వారి దేవస్థానం మూలాపేట శ్రీ స్వామివారు ఈరోజు ఈ యొక్క మాగుంట లేఅవుట్ నందున్నటువంటి ఈ కళ్యాణ మండపంలో శ్రీ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క కళ్యాణాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలాంటి 6 ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో ఈ 6 రోజులు కూడా దేవాదాయ శాఖ 6 రోజులు 6 కళ్యాణాలు
6 ప్రదేశాల్లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది అరుదుగా శ్రీ స్వామివారు అమ్మవారు బయటకు వచ్చి ఇటువంటి కళ్యాణాలు చేయడం చాలా అరుదు. ఈ యొక్క కళ్యాణం ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణంలో భక్తులు కూడా విశేషంగా పాల్గొన్నారు. ఈ యొక్క కళ్యాణం అనంతరం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రసాద వితరణ కూడా జరిగింది. శ్రీ స్వామివారి అమ్మవార్ల యొక్క కళ్యాణం అయిన తర్వాత అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని వేదాయపాలెం సెంటర్లో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ దేవాలయంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరాముని చరిత్రను భక్తులకు వివరించారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాలను స్క్రీన్ల ద్వారా భక్తులు వీక్షించారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక భారతదేశం మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ పర్వదినాన్ని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా బాలరాముడి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు భారతదేశం మొత్తం అన్ని ప్రాంతాల్లో కులాలకి మతాలకి సంబంధం లేకుండా వారి యొక్క గోత్రనామాలు కూడా చెప్పించడం, అయోధ్య అక్షంతలను కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి వేదాయపాలెం సెంటర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చూసేటువంటి భాగ్యాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ 2000 మంది వరకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా సాయంకాలం మరి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద గూడూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రసాదాల వితరణ జరిగింది. అలాగే రాజావీధిలో రామమందిరం వద్ద స్థానిక వ్యాపారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఈరోజు అయోధ్యలో రామ మందిరము ప్రాణ ప్రతిష్ఠ చేసినందువలన 500 ఏళ్ళ నిరీక్షణ ఈరోజు పూర్తయింది. ఈరోజు కష్టపడి మేము మా ఫ్రెండ్స్ మళ్ళీ గూడూరు అందరూ ప్రజలు కలిసి ర్యాలీ చేశాము. దాని తర్వాత భారీ ఎత్తున అన్నదానం ఒక 550 ఏళ్ళ నిరీక్షణకి ఈరోజు అంతిమ అయోధ్య రామ మందిరం నిర్మాణం అయింది. అందరం వరల్డ్ మొత్తం ఎంత సంతోషంగా ఉన్నారంటే దానికి అంతం లేదు, అంత సంతోషంగా ఉన్నారు. గూడూరు మొత్తం సంతోషంగా ర్యాలీ తీసి వేలాది మంది పాల్గొన్నారు. అన్నదానం దగ్గర ఒక మా సూచనతో మేము అన్నదానం చేసి గూడూరు ప్రజలు అన్నిటి సాయం చేసి కార్యకర్తలు ప్రజలు చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు వద్ద శ్రీరామ భక్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు అయోధ్య రామ మందిరం బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా ఇవాళ ఇక్కడ భక్త బృందం వరగలి క్రాస్లో రామ భక్త బృందం అందరూ కలిసి అన్నదానాన్ని ఏర్పాటు చేసి ప్రసాద వితరణ చేయదలుచుకున్నాం. మనుబోలు మండలంలోని రామాలయంలో శ్రీరామ నామస్మరణ మారుమోగింది. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని రామ మందిరాల్లో సోమవారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భక్తులు భజనలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి జై శ్రీరామ్ అంటూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. గూడూరు మండలంలోని పారిచర్లలో కొలువైన శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని భీమేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. शिव क्रोध साकार शूर उग्र बीभत्स गणपाल रणधीरा तांडव शिव क्रोध साकार शूर उग्र बीभत्स गणपाल रणधीरा हरुनि मनसिरिगि नडिचे भद्रवीर पटुरणोत्साह संभ्रम विभ्रमाकार. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అయోధ్యలో వైభవంగా బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. గూడూరులో పులకించిన భక్తజనం. పలు దేవాలయాల్లో విశేష పూజలు. ప్రధాన రహదారుల్లో వైభవంగా సాగిన శోభాయాత్ర. పలు చోట్ల ప్రసాదాల వితరణ. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకోవాలి. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, స్థానికులు. న్యాయం చేస్తామని వెల్లడించిన ఎస్ఐ అంజిరెడ్డి. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రం షర్మిల. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించండి. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో బాక్సర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.